కరీంనగర్లో పీఎంజే దోపిడీ ఘటన మరొక ముందే అదే తరహాలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. భగత్ నగర్కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధిని ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు వారిని బంధించి 66 తులాల బంగారం, 21 లక్షల నగదు, 10 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించారు. తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు. ఇంట్లో వృద్ధులు, ఆడవాళ్లు ఉండటంతో సులువుగా దోపిడీ చేశారని తెలుస్తోంది. అనంతరం అందరినీ ఒకే గదిలో బంధించి గడియపెట్టి కిందకు దిగారని, పార్కింగ్లో ఉన్న 2 బైకులను చోరీ చేసి వాటి మీదే పారిపోయారని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 12 o'clockకి 12కి మా నాన్న లైట్ బెంచ్ అని మెయిన్ గేట్ ఇప్పారు. ఇప్పితే వాళ్ళు లోపల వచ్చేసి వాళ్ళు మోర్ దెన్ 8 members ఆర్ 8 members ఉన్నారని చెప్తాను. మా ఫాదర్ చేతులు కాళ్ళు అందరిది కట్టేసి వెపన్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, కత్తిలు కూడా ఉన్నాయి. కట్టేసి ఒక 21 lakhs rupees దాకా క్యాష్ ఉండే, 66 తోలా గోల్డ్ అండ్ మోర్ దెన్ 10 తోలాస్ సిల్వర్ అవి తీసుకొని వెళ్ళిపోయారు. పోయినప్పుడు కూడా ఇద్దరు మా టెనెంట్స్ కిరాయి వాళ్ళ బైక్స్ ఉండే, ఆ బైక్స్ కూడా తీసుకువెళ్లారు. గన్స్ కూడా ఉన్నాయి. ఒక ఇల్లీగల్ మన డమ్మీ గన్ అయితే ఇడిచిపెట్టిపోయారు. ఇంకా గన్స్ కూడా ఉండే. ఆ గన్స్ ఒరిజినలా లేకపోతే డమ్మీ అది మనకు తెలియదు ఇప్పుడు దాకా. బట్ అలాగా వెపన్స్ ఉన్నాయి అండ్ కత్తిలు ఉన్నాయి.